మురళీ మోహన గోవింద మాధవ. అక్కడికి శ్రావణ భూతి వచ్చాడు. గురువుగారు ఈ వ్యక్తి బలవంతంగా ఒక చెట్టు కొమ్మకు ఉరేసుకొని చనిపోవాలనుకుంటున్నాడు, ఏమిటో తెలియలేదు, అడిగితే ఏమి చెప్పడు. సరే మా గురువుగారి దగ్గరికి రా అని చెప్పారు. ఇతను వచ్చాడు అని చూపించాడు. నాయన, ఏ కష్టం వచ్చింది, ఇంత చిన్న వయసులో ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని అడిగాడు. అయ్యా గురువుగారు, అందుకు మీరే కారణం. నేనేం చెప్పాను? గతం తరగతిలో జాతస్య హృద్రువో మృత్యు అన్నారు. అంటే పుట్టినవాడు చనిపోవాలి. మరి పుట్టినప్పుడు చనిపోవాలన్నప్పుడు ఎప్పుడన్నా చనిపోవాల్సింది కదా. అందుకని ఇప్పుడు చనిపోతున్నావా? మరి అయితే నీకు పెళ్ళి అయిందా? పిల్లలు ఉన్నారా? ఏం లేకే 4 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. మరి వారినంతా విడిచిపెట్టి ఇలా చనిపోవడం అనుకోవడం అజ్ఞానం కదా. అజ్ఞానం కాదు, బాధలు భరించలేక. ఏం బాధలు? అనేక ఈతి బాధలు. 4 పిల్లలకి చదివించడం చాలా కష్టంగా ఉంది. నాకొచ్చి చిన్న చిన్న పనులు చేసుకొని ఆదాయం సరిపోకుండా ఉంది. మరి భార్య ఏమో వాళ్ళని వీళ్ళని చూసి నాకు అవిత ఇవిత అనేక ఆభరణాలతో నాకేం పెట్టావు అని నన్ను అనేక విధాలుగా హింసిస్తూ ఉంది. ఇవన్నీ చూసి తట్టుకోలేకుండా నేను చనిపోదామనుకున్నాను. అంత మాత్రం సమస్య పోతుందా? పోతుందో పోదు, చనిపోయాక నాకేమి? తర్వాత నీ భార్య బిడ్డలు ఎన్ని అవస్థలు పడతారో తెలుసా? వాళ్ళు అనేక విధాలుగా నేను తిట్టుకుంటూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. ఇది మహాపాపకర్మ కదా. మరి మీరేమో చనిపోవడం సరైన విధానం అన్నారే. చనిపోవడం అంటే సరైన విధానం అంటే భగవంతుడిచ్చి నీ శరీరం, భగవంతుడిచ్చి నీ ప్రాణం ఆయన తీసుకొని పోయేంతవరకు మనం వేచి ఉండాలి. కానీ ఇలా మధ్యలో అర్ధాంతరంగా చనిపోమని ఎవరు చెప్పారు నీకు? మరేం చెయ్యాలి? నాకు దారేది, దిక్కేది? గురువుగారు చెప్పండి. ధరలేమో ఆకాశాలు అంటున్నాయి. కూరగాయలు తిందాము అనుకుంటే ఒక్కొక్కటి నా సంపాదన కన్నా ఎక్కువైపోతున్నాయి కూరగాయల ధరలు. పోనీ గృహ వస్తువులు కొనుక్కోవాలంటే అవసరానికి అవి కూడా ఎక్కడే అందకుండా పోతున్నాయి. నాలాంటి పెద్దవాళ్ళు ఇవన్నీ ఎలా భరించాలి? ఈ యొక్క బాధలు ఎలా భరించాలి? అనేక విధాలుగా మేము చితికిపోయాం. పిల్లలను చదివించలేకపోతే వాళ్ళు బాధలు పడతారు. మరి ఇలాంటి సమయంలో నేను చనిపోతే మేలు కదా. అమ్మాయి కూడా నువ్వు చనిపోయి ఏం చేస్తావు? కష్టపడు, భగవంతుడిని నమ్ముకో. నీ యొక్క భారమంతా భగవంతుడి మీద వేయి. నువ్వు చేసిన తప్పు అదే. నేను ఎదుర్కొంటున్నాను, నేను నా బిడ్డలు సాకాలి, నేను ఈ యొక్క భార్య అందరినీ కూడా ఈ కుటుంబాన్ని భరించలేను, మోయలేను, నాకెందుకు అని మగాడై అలా అనకూడదు. స్త్రీలే సంపాదిస్తున్నారు, ఏదో ఒక పని చేసుకొని బతుకు. చదువుకోవాలనే సిద్ధాంతం ఏమీ లేదు. చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. మరి పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనకు తోచిన పని చేసి 4 రూపాయలు సంపాదించుకొని మనకు తగిన రీతిలో, ఉచిత రీతిలో మన స్తోమతకు బట్టి జీవించు. అందరితో పోల్చుకొని అందరితో వారంటే గొప్ప అని నువ్వు అనుకుంటే ఎట్లా? నీకు నువ్వే గొప్పవాడు, నీవే గొప్పవాడు అని ఎప్పుడు అనుకుంటావో అప్పుడు నీకు భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే నీ ఆత్మవిశ్వాసం భగవంతుడిని నీలో చేరుస్తుంది. భగవంతుడిని నమ్ముకో, దేవదేవుడిని నమ్ముకో, ఆయన దర్శించు. తిరుమలగిరిలో ఒక్కసారి నీవు పాదాలు పెడితే ఎంత పుణ్యము, ఎంత ఆనందము. ఆ ఆనందం వర్ణింపరాను. కనుక ఆనంద నిలయంలో ఆయన ఉన్నారు. ప్రతి ఒక్కరూ నేను చేస్తున్నాను, నేనే ఇదంతా చక్కపరచాలి, నా వలనే సాధ్యమవుతుంది అని అనుకుంటూ అజ్ఞానం లోపల అల్లాడుతున్నారు తప్పితే మంచివారికి ఎప్పుడు మంచి జరుగుతుంది,
చెడ్డవారికి జీవితాంతం చెడులే ఎదురవుతాయి. కనుక సమాజంలో గౌరవంగా బతకాలి, అందరూ సంతోషించేలాగా బతకాలి, అందరికీ నువ్వు ఒక ఆనందాన్ని కలిగే విధంగా బతకాలి. అలా బ్రతకుంటే మధ్యలో నేను చనిపోతాను అంటే ఎలా? పిరికి వాళ్ళ లక్షణం. ఆత్మహత్య లేదా హత్యలు చేయడం ఇది పిరికి వాళ్ళ లక్షణము. మానవులను పీడించడం, మానవులను అనేక ఇబ్బందులకు గురి చేయడం, మానవులను అనేక రీతులలో హింసించడం ఇది మానవులు చేసే పని కాదు, రాక్షసులు చేసే పని. ద్వాపరంలో శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో ఇది చెప్తారు. శ్రీమద్ భాగవతంలో వ్యాస భగవాన్ రాసిన దాంట్లో ఆయన ఇది చెప్తారు. మానవ పీడితులు ఎప్పుడూ కూడా పాపకర్మలు అనుభవించి పాపకోపమైన నరకంలో పడి అనేక పనికిరాని జన్మాలు ఎత్తి అనేక విధాలుగా జీవించాల్సి వస్తుంది. ఇది వీళ్ళకు తెలియదు అని శ్రీకృష్ణ పరమాత్మ అదే పనిగా అక్రూరుడితో అంటాడు. భాగవతము బహుపుణ్యప్రదం. భాగవతాన్ని చదివామంటే పరమాత్మ ఆయన మహిమలు చూపించడంతో కాదు, జ్ఞానం బోధించాడు. భాగవతం అంతా జ్ఞానమే, ఆ జ్ఞానం అంతా భగవద్గీతే. కనుక అమాయకుడా మరణించడం మానేసి నీకు తోచని పరిచి నీ భార్య విషయం చెప్పు, పరిస్థితి ఇది అని చెప్పు, నేను చనిపోతాను లేకుంటే అని అలా బెదిరించు, ఆమె దారిలోకి వస్తుంది. నీవు జీవించడం నేర్చుకో, జీవితాన్ని ఆనందించడం నేర్చుకో, జీవితాన్ని పరమ సంతోషంగా ఎలా ఉంచుకోవాలో నేర్చుకో, ప్రశాంతంగా ఎలా ఉండాలో నేర్చుకో, ధైర్యం ఎలా కావాలో నేర్చుకో, అందరి పట్ల జాలి దయ ప్రేమ కురిపించు, అందరూ నీకు అదే ప్రేమ అందిస్తారు. మన నుండి ఏది వెడలితే ఇతరులకు అదే మనకు తిరిగి వస్తుంది అని వివేకానంద స్వామి ఎప్పటి నుంచో చెప్పారు.